ప్రస్తుతం మనం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న రెడ్డి శాంతి గారితో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. నమస్తే. ముందుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. దాని మీద మీ ఒపీనియన్? మరి రెండోసారి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు జగనన్న అంటే నమ్మకం, జగనన్న అంటే భరోసా. ఇదే ప్రజల్లో మాత్రం పూర్తిగా ఒక భరోసాతో పాతుకుపోయింది. ఇది మనసులో ఉన్నటువంటి మాట. జగనన్న ఏదైనా చెప్తారు అంటే చేస్తారు. చెప్పిందే కాక ఇంకా మంచి కార్యక్రమాలు మాకు అనుగుణంగా చేసినటువంటి మా ఇంటి బిడ్డ జగనన్న అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచార భాగంలో మరి మే 13 జరగబోయే ఎన్నికలకు ప్రచారంకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆ నమ్మకం అనే మాట దగ్గర అందరూ కూడా ఒకటైపోయాం. జగనన్న అంటే నమ్మకం అని చాలా. ఎప్పుడు మే 13 వస్తుందా గబగబ వెళ్ళి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసేస్తా ఎమ్మెల్యేకి ఎంపీకి అని మాత్రం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇది మీకు నేను ఖచ్చితంగా చెప్పగలను. గత ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు స్వతంత్రంగా పోటీ చేశారు. ఈసారి కూటమిగా పోటీ చేస్తూ ఉన్నారు, మీరు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వారందరినీ ఎలా ఎదుర్కొంటారు? అంటే మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పాను కదా, నమ్మకం అపనమ్మకం. ఈ కూటమి అనేది ఒట్టి జిత్తులు, ఒట్టి ఎత్తుల కోసం, ఏదో ట్విస్ట్ కోసం రాజకీయంగా వైఎస్ఆర్సీపీ తాలూకా ప్రభంజనాన్ని కానీ ప్రభుత్వం అమలు చేసినటువంటి 58 నెలల్లో న్యాయమైనటువంటి అమలును తట్టుకోలేక మరి వెళ్ళాలి అంటే ఏదో మేమంతా ఒక కూటమిగా అయిపోయాం, మేమంతా చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు ప్రజలు ఎటువంటి ఒక్క మాట కూడా నమ్మేటువంటి భావనలో లేరు. అసలు వాళ్ళు వినుకుంటున్నారు. కేవలం మళ్ళీ జగనన్న వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు మాకు అన్నిటి కూడా అర్హత గల పథకాలు మాకు వస్తే ఈ న్యాయం జరుగుతుంది అనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రజలు ఈరోజు ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ 2 గ్రూపులు ఇటీవల కలుస్తూ ఉన్నాయి. దాని ఇంపాక్ట్ మీ ఎన్నికల మీద ఏమైనా ఉంటుందా? మీ మెజారిటీ మీద కానీ పోల్ మీద కానీ? ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను, ఇవన్నీ ఎత్తులు పై ఎత్తులు వేయడం కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళకే వ్యక్తిగతంగా వాళ్ళ స్థానాలకే పరిమితం. కానీ ఎలక్షన్ కానీ 322 బూతుల్లో అయ్యేటటువంటి ఎలక్షన్ కానీ ఓటర్ మీద ఎటువంటి ప్రభావం వాళ్ళు చూపించలేకపోతున్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యం చాలా బాగా, డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఊపిరిగా తీసుకుంటున్నారు. అందరూ కూడా 58 నెలల్లో ఎక్కడ కూడా మేము తల వంచలేదు, ఎక్కడ కూడా చెయ్యి చాపలేదు. మాకు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం, స్వయం శక్తి అనే భావంతో ఉన్నాం. ఎవరి దగ్గర కూడా బ్రతిమాలవలసిన అవసరం లేదు. మాకు ఇంటికి పథకాలు వస్తున్నాయి, మాకు ఇంటికి నిధులు మంజూరు అవుతున్నాయి, మాకు అన్నీ న్యాయం అవుతుంది, ఎటువంటి భేదభావాలు లేవు, వివక్ష లేదు, పక్షపాతం లేదని ప్రజలు ఉన్నారు. సో వీళ్ళెవరు ఏ కూటములు కానీ ఏ పొత్తులు కానీ ఎన్ని చేసినా కూడా ఈ 2024 మే 13 జరగబోయే ఎన్నికల్లో పాతపట్నం వైఎస్ఆర్సీపీకి మరి అఖండ మెజార్టీ వస్తుంది. మరి జగనన్న ముఖ్యమంత్రిగా అవుతారు. ఇక్కడ పాతపట్నం నుంచి శ్రీకారం చుడతాం. తప్పకుండా అన్ని విధాలుగా మరి ప్రజలు, ముఖ్యంగా ప్రజలు చాలా పెద్ద ఎత్తున జగనన్నతో ఉన్నారు. 5 ఏళ్లలో మీరు చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు ఏం చేపట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ 58 నెలల్లో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. పాతపట్నం నియోజకవర్గంకి వచ్చేసరికి మంచినీరు సమస్య చాలా దగ్గర తీర్చడం జరిగింది. ఇంకా డ్యూయల్ మంచినీటి పథకం కావాలి మాకు జగనన్న. పక్కనుండే 2 నియోజకవర్గాలకి మీరు ట్రీటెడ్ వాటర్ ఇస్తున్నారు, మాకు కూడా మా నియోజకవర్గం నుంచి తీసుకెళ్లే వాటర్ని ట్రీట్ చేసిస్తున్నారు. మాకు కూడా ఈ భౌగోళికంగా చాలా కష్టమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ, హిల్ టాప్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ కూడా ఇవ్వాలంటే 265 కోట్ల ప్రాజెక్టు మాకు మంచినీరు కోసం మాకు మంజూరు అయ్యింది. పని అవుతుంది, అది పూర్తి చేసేటటువంటి సౌభాగ్యం కలుగుతుంది. మరి అలానే 11 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా వర్క్
సగం పైన చాలా వరకు కూడా పూర్తయ్యాయి, అవి కూడా అవుతున్నాయి. మరి ఈ 58 నెలల్లో చాలా దగ్గర రహదారులు, గిరిజన గోడల్లో ఇప్పుడు కూడా రోడ్లు లేని దగ్గర ఈ 58 నెలల్లో ఎన్నో రకాలైన రహదారులు వేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటి రహదారులు కూడా పూర్తి చేసే సౌభాగ్యం వస్తుంది. అలానే తప్పకుండా మరి ఈ 75 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధి ఈ 58 నెలల్లో జరిపించినట్టు మహానుభావుడు జగనన్న. మరి ప్రజల తాలూకా ఆశీస్సులు ఎప్పుడు కూడా జగనన్నపై ఉంటాయి. మరి నేను కూడా ప్రజలకు రుణపడి నేను జీవించినంత వరకు నా ఆఖరి గుండె చప్పుడు వరకు కూడా పాతపట్నం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని మాట్లాడుతున్నాను. అంటే మీరు మీ మాటల్లో తాగునీటి గురించి మీరు చెప్పారు. ఇదే నియోజకవర్గంలో సాగునీటికి సంబంధించినటువంటి తీవ్ర సమస్య ఉంది. దాన్ని అంటే సాగునీరుకి జిల్లా అంతా కూడా సాగునీరు అందించాలని వంశధార హిరమండలం రిజర్వాయర్ నుంచి 176 కోట్ల పైన లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. 4 లక్షల ఎకరాల భూమికి 2 పంటలకు మరి చక్కగా నీరు అందించాలనేటువంటి ప్రపోజలు మరి మన ఈ 58 నెలల్లోనే మన ప్రభుత్వంలోనే ఇది ప్రపోజల్ వచ్చింది. పని కూడా స్టార్ట్ అయిపోయింది, పని కూడా వేగవంతంగా సాగుతుంది. మరి ఇదే విధంగా ఇక్కడ మన ప్రాంతం అంతా కూడా పొలాలు అన్నీ భూమి అంతా ఎత్తుగా ఉండడం, కిందన 2 నదులు ప్రవహించడం, ఈ వంశధార కానీ మహేంద్ర తనయ. సో దీనికి కూడా 11 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పాను. అవన్నీ కూడా పనులు వేగవంతంగా చాలా వేగవంతంగా సాగుతున్నాయి. ఇవి కూడా పూర్తి అయిన తర్వాత మరి అసలు ఇక్కడ సాగునీరు సమస్య అంటూ మరి ఉండదు. అందరూ కూడా రైతులు హాయిగా సస్యశ్యామలం అవుతాయి పంటలని మీకు తెలియజేస్తాను. ఈ ఎన్నికల్లో 2 వారాల మీ ప్రచారంలో ఏ ఎజెండాతో మీరు జనం మధ్యకి వెళ్తారు? ఈ 2 వారాల్లో మరి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రతి రైతుకు భరోసా ఎక్కువ చేయడం, మరి మహిళలకు అమ్మఒడి మరి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా 15 నుంచి 17,000 చేయడం, మరి 0 వడ్డీ పథకం 3 లక్షల వరకు కూడా చేయడం, ఇవన్నీ కూడా మహిళా సాధికారతకు మరింత బలాన్ని ఇచ్చేటటువంటి పథకాలు, మరి రైతులకు బలపరిచినటువంటి శక్తివంతులుగా చేసినటువంటి పథకాలు. మరి ముఖ్యంగా ఈ 58 నెలల్లో మరి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ నాయకుడు కూడా 100కు 100% ఇచ్చిన హామీలు వాగ్దానాలు పూర్తి చేయలేకపోయారు. చేసిన ఏకైక నాయకుడు జగనన్న, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనే ఈ అభివృద్ధి జరిగింది కనుక మరి అదే ఎజెండాతో జగనన్నే మనకు సామాజిక న్యాయం తీసుకురాగలడు, జగనన్నే మనకు న్యాయం చేయగలడు, జగనన్నే మనకు ఈ కష్టాల నుంచి బయటికి తీసుకెళ్ళి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాం అనేటువంటి ఆ ప్రజల్లో ఉండేటువంటి భరోసాయే నా తాలూకా ప్రచారం. నిరుద్యోగ నిర్మూలన, వలసల నివారణ మీద మీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ వ్యక్తిగతంగా మీకు కానీ ఒక ఎజెండా ఏమైనా ఉందా? తప్పకుండా ఉంది. ఇప్పుడు ఇది అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గాన్ని ఈ 58 నెలల్లోనే 175వ స్థానం నుంచి ఈరోజు మేము చాలా జీడిపి గ్రోత్ అత్యంత తక్కువగా క్షీణించినటువంటి పరిస్థితిలో ఉండేది 2019 ముందు. ఈరోజు అన్ని తక్కిన నియోజకవర్గాల కన్నా ఎక్కువగా మేము ఇంకా మంచి అభివృద్ధి స్థాయిలో ఉన్నాం. మరి ఇంకా రానున్న టైంలోన మరిన్ని పారిశ్రామికంగా కానీ మరి జగనన్న దగ్గర ఏదైతే విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంస్కరణలు ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి మన పాతపట్నం నియోజకవర్గంకి ఆ సేవ అందించాలనే దృక్పథంతోనే మరి ఈ ప్రచారం సాగించడం, మరి తర్వాత గెలిచిన తర్వాత కూడా ప్రజల కోసం ఆ సేవను అంకితం చేయడం. ఎంత మెజార్టీతో గెలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అని ప్రజలు చెప్తారు. ప్రజలు బాగా స్పందన అయితే చాలా బాగుంది, చాలా అభిమానిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏంటి జగనన్నకే మా ఓటు, మరి నువ్వే మాకు ఎమ్మెల్యే, జగనన్న నీకు చెల్లిగా చూశాడు, నువ్వు కూడా మా ఇంటి ఆడపిల్లవి, నీకే ఓటు వేస్తామని ప్రతి దగ్గర చెప్తున్నారు. అలాగనే ఎంపీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గెలుస్తారు. ఈ ఎన్నికల్లో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి శాంతి గారు నామినేషన్ వేస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెడ్డి శాంతమ్మ అని ఒకరు నామినేషన్ వేశారు మీకు. అవునంట. ఇది ఎవరు? దీని వెనకాల ఏదైనా వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా?
అది నాకు కూడా తెలిసింది. రిజెక్ట్ అయిన తర్వాత తెలిసింది రెడ్డి శాంతమని ఎవరో ఒక 80-year-old ఉమెన్ అంట వేశారు అని చెప్పారు. రిజెక్ట్ అయిన తర్వాత తెలిసింది కానీ ముందుగా ఎవరు దీని వెనకాల ఎవరు తెలియదు. ఎంతసేపు ప్రజలు మన ప్రచారం జగనన్న తాలూకా ఈ ప్రతి ఒక్క పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, మరి ముందుకు మరింత ఈ న్యాయం ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ తాపత్రయం ఆరాటం మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేయాలి ప్రచారంలో భాగంగా మరి నాకు ఆ రోజు తెలిసింది రిజెక్షన్. ఎక్కువగా గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గంలో గిరిజన ప్రాంత ప్రజలకి మీరు ఏ రకంగా చేరువు కాగలిగారు? అది చేరువు కాగలిగి అంటే వాళ్ళతోటి ఏ విధంగా అయితే మా బిడ్డ మా ఆడపడుచు అని ఎలాగైతే వాళ్ళు ఎంత ప్రేమగా అనుకుంటున్నారో వాళ్ళతో కలిసిమెలిసి కూర్చొని వాళ్ళతో కష్టకాలు మాట్లాడుతూ మరి పిల్లల తాలూకు భవిష్యత్తుల కోసం ఆలోచిస్తూ ఏ విధంగా చదువుకుంటే ఏ విధంగా పిల్లలు బాగుపడతారు అంటే ఇవన్నీ రోజు ఆడపిల్లలు కూర్చొని మాట్లాడేది. ఎవరి కోసం మాట్లాడతాం? ప్రతి తల్లైనా వాళ్ళ పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలనే ఆలోచన అని ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి చాలా దగ్గర అవ్వడం, మరి అలానే నన్ను మొదటి రోజు నుంచి కూడా అదే ఆప్యాయత, అనురాగం, ఆదరణ తోటి నాలో ధైర్యం నింపారు. గిరిజన గోడలో ప్రతి ఒక్క 2014లో కానీ 2019లో కానీ గిరిజన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బల్క్ ఓటింగ్ పడుతూ ఉంది. అదే పరిస్థితి ఈ ఎన్నికల్లో కూడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే పోడు పట్టాలు అనేటటువంటి అటవీ భూ హక్కు చట్టం మొత్తం భారతదేశంలో అమలైనప్పటికీ ప్రజలకు అందించిన హక్కు పత్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఈ చక్కనైన నిర్ణయం ఆదివాసీలను స్థితిగతులు మార్చాలి, వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళు సంపన్నులు చేయాలి, వాళ్ళకి ఆస్తి పరులు చేయాలి అని హక్కు పత్రాలు కొన్ని లక్షల గిరిజన కుటుంబాలకు లక్షల ఎకరాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆ నిర్ణయం జగనన్న గారే తీసుకోగలిగారు. మరి ఈరోజు రైతు భరోసా మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళలాగే వాళ్ళకు కూడా రైతు భరోసా అందడం, ఎక్కడ కూడా ఎటువంటి వివక్ష లేకపోవడం, ఈరోజు గిరిజన సంక్షేమ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా పాటుపడడం, రహదారులు మా నియోజకవర్గంకి వచ్చేకి అనేక ప్రాంతాల్లో రహదారులు మంచినీటి సమస్య ఉండేదైనా మంచినీటి ఇంటింటి కొళాయి కూడా వచ్చినటువంటి మంచి ఫెసిలిటీ ఈ 58 నెలల్లో కలగడం మరి తప్పకుండా చాలా పెద్ద అత్యధిక మెజార్టీ గిరిజనులు సోదరులు అక్క చెల్లిస్తారని నా నమ్మకం.